హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా. మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా పావు కిలో దొండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దొండకాయలన్నీ పచ్చివి కాకుండా ఇలా కొన్ని పండు తీసుకుంటే పచ్చడికి చాలా చాలా బాగుంటుంది. కొంచెం పులుపు తీపి అనేది యాడ్ అవుతుందన్నమాట. పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, టమాటోస్ కూడా వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకొని జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు అనేది మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర మినపగుండ్లు ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏదైతే దంచుకుంటామో ఆ రోలుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ కాలంలో ఉన్న వాళ్ళకి రోలు రోకలు అనేది తెలియట్లేదు కదా, ఎందుకంటే మిక్సీలు వచ్చాయి కదా. ఎంత మిక్సీలు వచ్చినా అండి, ఏది వచ్చినా సరే రోటి పచ్చడి టేస్ట్ రోటి పచ్చడిదేనండి. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా రోట్లో దంచుకోవడం అంటే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం మిక్సీలో చేసుకునే దాని కంటే ఇలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.